ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2026 సంవత్సరం ఆగస్టు 3, 4, 5 ఈ 3 తారీఖులలో మీ జీవితంలో మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా మీరైతే ఎంతగానో షాక్‌కి గురవుతారు. ముఖ్యంగా ఈ 3 రోజులు వచ్చేసి వృషభ రాశి వారికైతే పట్టిందల్లా బంగారమే అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఇక వృషభ రాశి వారికి ఈ ఆగస్టు 3, 4, 5 తారీఖులలో పట్టిందల్లా బంగారమే అవబోతుంది అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారు చేసుకోదలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకు అని అంటే కనుక ఈ వృషభ రాశిలో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని చూస్తే వీరి మనస్సు చాలా నిర్మలమైన మనస్సు. ఎప్పుడు కూడా 10 మంది మేలు కోరుకునే మనస్సు ఈ వృషభ రాశి వారిదని చెప్పుకోవాలి. ఎవరైనా వీరి ముందు ఆపదలో ఉంటే వారికి సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా ఈ రాశి వారి వద్దకు వచ్చి ఏదైనా సహాయం చేయమని కోరితే వెనక ముందు ఆలోచించకుండా వారికి సహాయాన్ని చేసి వారి కష్టాల నుండి బయటపడేసి వారిని ఆనందంగా పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వృషభ రాశి వారు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని చెప్పి మంచి వ్యక్తిత్వం మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంత మంచి మనసు ఉన్నా కూడా వీరికి ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. బ్యాడ్ హ్యాబిట్ అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇక్కడ వృషభ రాశి వారు ఎంతో మంచి వ్యక్తిత్వం కలవారు, ఎంతో మంచి మనసున్నవారు, అందరూ కూడా ఈ విధంగా ఉంటారు అని అనుకోవడం నిజంగా ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే ఎంతో తేలికగా ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారు. కొంచెం మంచిగా మాట్లాడినా, కొంచెం మంచిగా ప్రవర్తించినా వారి మనసులో ఏదో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని పైకి నటిస్తూ మంచిగా మాట్లాడితే చాలు ఈ వృషభ రాశి వారు ఇట్టే పొంగిపోతారు. ఈజీగా వారిని నమ్మేస్తూ ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి దీని కారణంగా ఈ వృషభ రాశి వారు వీరి జీవితంలో నష్టపోతూ ఉంటారు. ఇక ఈ రాశి వారిని ఎదుటివారు నష్టపరచాలని చెప్పి ఎవరైతే ఆ ఎదుటివారు ఉంటారో వీరి యొక్క బాగు కోరుకోని వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ వృషభ రాశి వారి ఎదుగుదలను ఖచ్చితంగా చూడలేరు. అలాగే వీరు 10 మందిలో పలుకుబడుతూ ఉంటే చూడలేరు, వీరు డబ్బులను సంపాదిస్తుంటే చూడలేరు, ఓర్వలేరు కూడా. అటువంటి వారితో కూడా ఈ రాశి వారు చాలా క్లోజ్గా ఉంటారు, చాలా మంచి మనసు చూపిస్తూ ఉంటారు. ఇక ఆ వ్యక్తులు బంధువులో కావచ్చు, అయిన వారు కావచ్చు. కాబట్టి అటువంటి వారు ఎవరో గుర్తించి ఎదుటివారు నటిస్తున్నారా, ప్రేమ చూపిస్తున్నారా అని ఈ రాశి వారు అర్థం చేసుకొని వచ్చిన వారికి సహాయం చేసి వారికి మంచి చేయాలి. అంతే తప్ప ఎవరికి పడితే వారికి ఈ రాశి వారు సహాయం చేస్తే తప్ప జీవితంలో చిక్కులను కొని తెచ్చుకుంటారు కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ ఆగస్టు 3, 4, 5 ఈ 3 రోజులు చూసుకుంటే కనుక ఈ రాశి వారు ముఖ్యంగా ఈ 3 రోజులు చాలా అంటే చాలా బిజీగా పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో చాలా అద్భుతంగా రాణిస్తారు. ఎలాంటి కష్టాలు, నష్టాలు లేకుండా ఈ 3 రోజులు వృషభ రాశి వారికి హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది. డబ్బు అనుకూలంగా వస్తుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకుంటే ఎలాంటి కష్టాలు, నష్టాలు, బాధలు వేధించవు. కుటుంబంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. 3 రోజులు చక్కగా హ్యాపీగా గడిచిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఇక సంతానపరంగా చూసుకుంటే వీరి మాట వింటారు. చదువులో ముందు వరుసలో ఉంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. కాబట్టి వృషభ రాశి వారికైతే ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో కానీ వీరు చేసిన పుణ్యఫలమో కానీ ఈ 3 రోజులు అంటే ఈ ఆగస్టు 3, 4, 5 తేదీలు ఎలాంటి నష్టాలు, కష్టాలు, బాధలు లేకుండా వీరి జీవితం హ్యాపీగా సక్సెస్ఫుల్గా సాగిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.